అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు వారంతా. అధికారుల అభ్యర్థనలతో, రాజకీయ నేతల ఒత్తిళ్లతో జనజీవన స్రవంతిలోకి కలిసిన జనాలు వారు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా శాఖను కేటాయించినా, వీరి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అవి మాత్రం సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. మరోపక్క తాము జనజీవన స్రవంతిలోకి కలిసిన కనీస జనాలకిచ్చే సౌకర్యాలు సైతం తమకు అందటం లేదని వాపోతున్నారు. అడవిలో ఉన్న వ్యక్తులను జనజీవన స్రవంతిలోకి కలపాల్సిన అవసరం అధికారులకు ఎందుకు వచ్చింది? ప్రత్యేకంగా ప్రభుత్వం వీరి కోసం శాఖను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అవి ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి? మరోపక్క అనారోగ్యం బారిన పడి మరణాలకు దగ్గరవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దుర్భర జీవితం గడుపుతున్నటువంటి అడవి బిడ్డలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం ఈ వారం జనం మనంలో. అడవంతా పరుచుకున్న పచ్చదనం, సెలయేటి జలపాతాలు, పక్షుల కుహుకుహూ రాగాలు, ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరే గిరిజనం. ఆదివాసీ సంతతికి చెందిన చెంచులు నల్లమలలోనే జీవనం సాగిస్తున్నారు. ఆదిమ మానవ సంతతికి చెందిన జాతి మూలాలు ప్రస్తుతం మనం నల్లమల అడవుల్లో మాత్రమే చూడగలం. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ఆదిమ మానవుడు మధ్యధరా సముద్రం దాటిన తర్వాత పశ్చిమ ఆసియా నుంచి భారతదేశానికి వలస వచ్చాడు. భారతదేశంలోని ఉత్తర ప్రాంతం నుంచి అక్కడక్కడ తన ఉనికిని చాటుకుంటూ ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో తన ఆవాసాలు ఏర్పరచుకున్నాడు. అడవి తల్లి బిడ్డలమమ్మ సందామామా, అన్నెం పుణ్యం ఎరగానోళ్ళం సందామామా. పశ్చిమ ఆసియా నుంచి భారతదేశంలో కాలుపెట్టిన ఆదిమ మానవుడు అనేక పరిణామాల తరువాత కృష్ణా నదీ పరివాహక ప్రాంతంగా ఉన్న నల్లమల అడవులు దక్షిణ ఆఫ్రికా అడవులను పోలి ఉండటంతో ఇక్కడ తన ఆవాసాలు ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో ఆదివాసీ చెంచు గిరిజనులు మనకు కనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలైతే అటు తెలంగాణలో మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలోని అడవుల్లో వీరి ఆనవాలు ఎక్కువగా ఉన్నాయి. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న చెంచులు మిగిలిన ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఆదిమానవుడు వలస వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో అనేక తెగలు జన్యు మార్పిడికి గురయ్యాయి. కానీ ఒక్క నల్లమలలో మాత్రమే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తెగలు మాత్రం జన్యు మార్పిడికి గురికాకుండా స్వచ్ఛమైన చెంచులు ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు. కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి కర్నూలు, మహబూబ్ నగర్, ప్రకాశం, నల్గొండ, గుంటూరులో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో చెంచుల ఆవాసాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాన మహబూబ్ నగర్, తూర్పున ప్రకాశం, పడమరన కర్నూలు. చెంచు గిరిజనుల ఆవాసం ఎక్కువగా ఉందని గ్రహించిన శాస్త్రవేత్త దీనికి ట్రయాంగిల్ ప్రిమిటివ్ ట్రైబల్ అనే పేరుతో పరిశోధనలు చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ జాతుల్లో అత్యంత వెనుకబడి ఉంది నల్లమల చెంచు గిరిజనులేనని ఒక సర్వేలో తేలింది. వీరు నేటికి సరైన ఆహారం లేక రక్తహీనతతో చనిపోతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డాక్టర్స్ ద్వారా పరీక్షలు చేయించి, రక్త పరీక్షలు చేయించి రక్తహీనత ఉన్న వాళ్ళందరూ కూడా 7 గ్రాముల కంటే తక్కువ ఉంటే రక్తం ఎక్కియటము, లేదా 10 లోపల ఉన్న వాళ్ళకి ఇంజక్షన్లు ఎక్కియటము, ఇంకా కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా రొటీన్గా ఐరన్ టాబ్లెట్లు, సిరప్స్ ఇప్పించడం అన్నీ చేస్తున్నాం. చెంచుల కోసం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గవర్నర్కు, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కేటాయించింది. అంతరించిపోతున్న ఆదివాసీలైన చెంచు గిరిజనుల కోసం వారి విచక్షణతో ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చని తెలుపుతోంది. అయితే దీనికి అనుగుణంగా ఉత్తర భారతంలో గవర్నర్లు చెంచు గిరిజనుల సంక్షేమం కోసం అడపాదడపా నిర్ణయాలు తీసుకుంటుంటే, దక్షిణ భారతదేశంలో మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్ అధ్యక్షతన పలు గూడాల్లో పర్యటనలు చేశారు. అనంతరం గిరిజనులు పడుతున్న బాధలను గమనించి వారి కోసం అరకు డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్ ఇచ్చారు.
ప్రతి చెంచు కుటుంబానికి 10 లక్షల రూపాయల నగదు, 5 ఎకరాల పొలం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోవటంతో తీర్మానాలు మూలన పడిపోయాయి. పట్టాలు ఇవ్వడంలో తొందరగా ఈ మధ్యనే కూల్చినారు ఇళ్ళ స్థలాల వరకు. మీరు పట్టాలు తెచ్చుకుంటే బయటి సంస్థ వాళ్ళు కడతామంటున్నారు. ఈ గవర్నమెంట్ తరఫున మా కలెక్టర్ గారు వాళ్ళు చేస్తామన్నారు. ఆ బిల్డింగులు కూడా ఇంతవరకు రాలేదు. అందుకని ఆ బిల్డింగ్లన్నా గవర్నమెంట్ తెలిసి చించోళ్ళ మీద దయ తెలిసి లోపల కూడా అలా చేస్తే బాగుంటుంది. ఎవరు బయట నుంచి డబ్బు కానీ ఏదో కానీ పంపించినా కూడా ఇక్కడికి మాకు ఈడికి వచ్చేసరికి రావటం లేదు సార్. ఒంగోలు నుంచి వచ్చిందనుకో దోనాల వరకు వస్తుంది అంతే. ఆ నుంచి మా లోపల గూడల్ని పట్టించుకున్న కూడా లేడు. నల్లమల అడవుల్లోని చెంచులకు వ్యవసాయంపై అవగాహన, అనుభవం లేకపోవటంతో ఇప్పటికీ చాలా మంది అటవీ ఫలసాయంపైనే ఆధారపడ్డారు. చెంచులలో అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చెంచుగూడాలలో చెంచులకు భూములు కేటాయించినా అవి నిరుపయోగంగా ఉన్నాయి. నల్లమల చెంచులకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే తెలివితేటలు గాని, అనుభవం కానీ లేవు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ గిరిజన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తమకిచ్చిన భూములను గిరిజనేతరులకు కౌలుకు ఇచ్చి మోసపోతున్నారు. అటవీ ఫలసాయంపై ఆధారపడిన చెంచు గిరిజనులకు అంతరించిపోతున్న అడవులతో వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అటవీ ఫలాలు సరిగా దొరక్కపోగా వాటిని సేకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సహకార స్టోర్కి అమ్మినా, ఆశించినా డబ్బులు రాకపోవడంతో మధ్యవర్తులు జోక్యం చేసుకోవటం, గిరిజన సహకార స్టోర్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపి గిరిజనుల నుంచి అటవీ సంపదను గద్దల్లా తన్నుకుపోతున్నారు. వీటిని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ కంపెనీలు కోట్లు ఆర్జిస్తున్నాయి. అడవి సంపద పట్టుకొని షావుకారు కొట్టుకెళితే ఈతాకు ఇచ్చిండు మాకు, కాటాకు దొబ్బిండు వాడు, సబ్బు పౌడర్ మోజు పెట్టి సబ్బు పౌడర్ మోజు పెట్టి రంగు డబ్బల బొమ్మ చూపిండు, కొరివి పెట్టిండు, కొంప కూల్చిండు పాంచన్. అంతరించిపోతున్న ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ని ఏర్పాటు చేసింది. మిగిలిన శాఖల సమన్వయంతో చెంచు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యాలయాలు, వైద్యశాలలు, ఆహార పదార్థాల ఏర్పాటుకు వారి సహాయ సహకారాలు తీసుకుంటోంది. ఈ 3 జిల్లాలకు సంబంధించిన చెంచు యువకులకి వివిధ రకాల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వీటిల్లో డ్రైవింగ్, మగవాళ్ళకైతే డ్రైవింగ్, మగపిల్లలకైతే, ఆడపిల్లలకైతే టైలరింగ్ మీద, ఈ టెరకోటా జ్యువెలరీ మీద, వీటి మీద ట్రైనింగ్ బ్యాచ్ వైజ్, ఒక్కో బ్యాచ్ 30 మంది చొప్పున బ్యాచ్ వైజ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. చెంచు వాళ్ళకి బయట ఎక్కడ గూడాలలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి మేము సార్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్ని 30 మెంబర్స్ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. ఆ 30 మెంబర్స్ని కూడా మేము ఫస్ట్ టైము డ్రాయింగ్ చూపించాము, తర్వాత నెక్స్ట్ పేపర్ కటింగ్ చూపించాము, తర్వాత క్లాత్ కటింగ్. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. టైలర్ కానీ ఇక్కడికి వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి బాగా నేర్పిస్తున్నారు మా మేడం వాళ్ళు. ఫస్ట్ బాడీ నేర్పించారు, బాడీ తర్వాత బ్లౌజ్ నేర్పించినారు, క్లాస్ లంగా నేర్పించినారు, పంజాబ్ డ్రెస్, 5 స్టాఫ్ అన్నీ నేర్పించినారు. బాగా నేర్చుకుంటున్నాము. మాకు వసతి కల్పించారు, మిషన్ నేర్చుకుంటున్నాము. ఇక్కడ మేము ఉండడానికి, తినడానికి అన్నిటికీ మాకు అన్ని విధాలుగా వసతి కల్పించినారు. అడవులు అంతరించిపోతుండటం వల్ల అటవీ ఫలసాయం కూడా క్రమంగా తగ్గుతోంది. గత 10 ఏళ్ల క్రితం 40% అటవీ ఫలాలు ఉంటే ప్రస్తుతం అవి 10% పడిపోయాయని ఒక అంచనా. చెంచుల అభివృద్ధి కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వాటి అమలు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. క్షయ, రక్తహీనత, కాలేయ సంబంధిత వ్యాధులతో ఇప్పటికే గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. పౌష్టికాహార లోపంతో మరణాలు సంభవిస్తున్న వేళ
ఎట్టి పరిస్థితుల్లో సరైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక ఆహార సంబంధించినవి అందజేస్తోంది. కానీ వాటి అమలులో మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో చెంచులు అకాల మరణాలు పొందుతున్నారు. చెంచు గిరిజనుల్లో ఉన్న ప్రధాన బలహీనత వారి తాగుడు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నాటు సారా తయారు చేసుకునే విధానం తెలియటంతో వారు ఎక్కువగా సారాకు బానిసలుగా మారుతున్నారు. సంపాదించిన సొమ్ములో ఎక్కువ భాగం సారాకే ఖర్చు పెడుతున్నారు. దీంతో వారి శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లి అనారోగ్యాల పాలు కావటానికి దారితీస్తోంది. వీరికి ఎక్కువగా క్షయ, రక్తహీనతతో కూడినటువంటి జబ్బులు సోకుతున్నాయి. లివర్ సంబంధిత వ్యాధులతో మరణానికి చేరువవుతున్నారు. 50 ఏళ్లు నిండక ముందే చెంచు కుటుంబాలలో మగవారు మరణాలకు గురవుతున్నారు. మరోపక్క రక్తహీనతతో గిరిజన చెంచు మహిళలు సైతం ప్రసవ సమయంలో ఇబ్బందులు పడి మాతా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో వీరి సంతతి ప్రమాదకరంగా తగ్గిపోతోంది. మాకు చెంచూస్లో అన్నిటికైనా టాస్క్ ఏంటంటే వాళ్ళు సారా ఎక్కువగా ఇంకా బట్టీలతో తాగుతూ వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొన్ని లివర్ డిసీజెస్ వల్ల కూడా 40-50 ఏళ్ళకే మగవాళ్ళు చచ్చిపోతున్నారు. అనాథలైన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కొన్ని గూడెలు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ చెంచులకు కుటుంబ నియంత్రణ అవసరం లేదని చెబుతోంది. అంతరించిపోతున్న జాతుల్లో ముందున్న వీరు వారి సంతానోత్పత్తిని పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. కానీ చెంచుగూడాలు అడవుల మధ్యలో ఉండటం, వాటికి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవటం, కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందటం లేదు. అంతేకాదు, రవాణా వ్యవస్థ లేక సరైన సమయానికి వైద్యం అందక రకరకాల రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గర్భంతో ఉన్న చెంచు మహిళలకు ప్రభుత్వ అధికారులు ప్రతి నెలా వైద్య సౌకర్యాలు తప్పకుండా అందజేయాలి. కానీ ఇవి చాలా వరకు చెంచుగూడాలను చేరటం లేదనే ఆరోపణలున్నాయి. మా టాస్క్ ఏంటంటే ఏకంగా డాక్టర్స్ మామూలు జనరల్ అయితే ఉన్నారు కానీ ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు ఫుల్ఫిల్ అవ్వలేదు. మాకు అన్నిటికంటే బాధలు అంటే మాతృ మరణాలు, శిశు మరణాలు ఎక్కువగా ఉంటాయి. పిఎంఎస్ఎంఈ అని ప్రతి నెల 9వ తారీఖున దగ్గరలో ఉన్న సిహెచ్సిలో వాళ్ళు స్కానింగ్ సౌకర్యాలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు ఇవన్నీ చూసుకోవడానికి వాళ్ళకి దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రయత్నిస్తున్నాం. చెంచుగూడాల్లో ఉండే పిల్లలకు పౌష్టికాహారం దొరకటం లేదు. అడవులు అంతరించిపోవటంతో ఆకులు అలములు తినే గిరిజనులకు ఇప్పుడు ఆ ఆహారం కరువైపోయింది. ఫలితంగా చెంచుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. వీటన్నిటికి కారణం ఏంటంటే పూర్వకాలం నుంచి అడవిలో నివసించే ఈ చెంచూస్ వేట మీద, తర్వాత పాతకాలంలో సజ్జలు, రాగులు, జొన్నలు వాటన్నిటి మీద బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికి కూడా దొరకట్లేదు. కొన్ని కాయలు, రకరకాల పండ్లు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి. వాళ్ళకి కేవలము వాళ్ళు కూడా ఆహార పదార్థాలు మన రేషన్ బియ్యము, పప్పు, పచ్చడి 3 రకాలతోనే ఇదైపోతున్నారు. వీటన్నిటికి కూడా ఇంకా ఇప్పుడు దీని కన్వర్జెన్స్ ద్వారా మనము ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ద్వారా కూడా గిరిగోరు ముద్దలని ఇంకా కొన్ని ప్రాజెక్టులని కూడా చేసి ఇంటీరియర్ ప్లేసుల్లో ఉన్న ప్రతి చిన్న విలేజ్కి కూడా ఒక మినీ అంగన్వాడీ సెంటర్ కానీ, ఆశాలు కానీ అన్నిటి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. మరోపక్క అడవులనే ఆవాసంగా చేసుకుని జీవించే చెంచులను జనారణ్యంలోకి తెచ్చి సమాజంతో సమానంగా బతికే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. చెంచులను అడవులకు దూరంగా నాగరిక సమాజానికి దగ్గర తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారికి మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్య, వైద్యం, ఆవాసం, విద్యుత్, ఇండ్లు, కరెంటు లాంటివి అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారు. గిరిజనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఇప్పటికీ తాగునీటి కోసం సమీప గ్రామాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన దుస్థితిలో గిరిజనులు ఉన్నారని హెచ్ఎంటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. వారం రోజులు నీళ్ళు లేవు, చేతి పంపు బోర్లు లేవు. బోర్లు పర్మిషన్ అడిగినాం, అవి వాటినే పోయినాయి. అందరూ ఆఫీసర్లు వస్తున్నారు పోతున్నారు కానీ గిరిజనులు చెంచోళ్ళు కనీసం వీళ్ళని పట్టించుకుందాము అనే ఒక నాయకుడు లేడు మాకు. ఓట్ల టైంలో మాత్రం కరెక్ట్గా వస్తారు, కరెక్ట్గా తీసుకుంటారు. అందరం గెలిపిస్తూనే ఉన్నాం మేము. మాకు చేసినోడు ఎవరు లేడు. మా ఊరికి కరెంటు తక్కువ వస్తుంది సార్. ఒక ఫీజు కరెంట్ అయింది, అప్పుడప్పుడు కట్ అయిపోతుంటుంది. మాకు నీళ్ళకి ఇబ్బంది అయింది. ఏటీడోలేమో బోర్లు వేయమంటే బోర్లు బాగా చేపిస్తాం లేదు, ఇళ్ళ పరిస్థితి చూస్తాం లేదు, నీళ్ళ పరిస్థితి. అధికారులు వచ్చిందని అడిగినాం, వస్తావులే ఈ 4 రోజులలో వస్తావులే అన్నారు. 4 రోజుల్లో ఏమి వస్తాయి కానీ కొంతమంది అంటే నెల లోపల అయిపోతావులే,
బోర్లు వేపిస్తాం చాలా ట్రిబుల్ బస్ వస్తలే అన్నారు. కానీ ఏం చేస్తున్నాయి రాలే. వాళ్ళు లంచాలు అడుగుతున్నారంట. డిఎఫ్ వాళ్ళు కరెంట్ ఇవ్వాలి, ట్రిబుల్కి పోయి కరెంట్ ఇవ్వాలంటే లంచాలు కావాలని అడుగుతున్నారు. లంచాలు అంటే ఎక్కడి దాకా చూస్తారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి భారతదేశం బ్రిటిష్ పరిపాలన వరకు ప్రతి ఒక్కరూ నల్లమల చెంచులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. నల్లమల చెంచులకు ఇచ్చిన ప్రాధాన్యతను తమ శాసనాల ద్వారా రాజులు తెలిపితే బ్రిటిష్ వారు తమ గెజిట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు. నల్లమలలోని పెద్ద చెరువు ఒకప్పుడు చెంచుగూడాలకు రాజధానిగా ఉండేది. శ్రీశైల మల్లన్నను ప్రత్యేకంగా ఆరాధించి రాజగోపురం నిర్మించిన శ్రీకృష్ణదేవరాయలు 15 రోజుల పాటు నల్లమలలో విడిది చేస్తే మరిచిపోలేని ఆతిథ్యాన్ని అందించారు గిరిజన చెంచులు. అంతేకాకుండా ఆయన అస్వస్థతకు గురైతే తమ వనమూలికల వైద్యంతో సపర్యలు చేసి స్వాంతన చేకూర్చారు. ఈ క్రమంలో భాగంగానే మల్లన్నకు మల్లికార్జునుడికి సేవలు చేసే తొలి వరుసలో చెంచులు ఉండాలని శాసనం చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇలా చెంచుగూడాలకు ఘనమైన చరిత్రే ఉంది. కేవలం 80 కుటుంబాలతో ఉన్న ఇప్పటి పెద్ద చెరువు చెంచుగూడెం ఒకప్పుడు ఎన్నో చెంచుగూడాల సమాహారంగా ఉండి చెంచుగూడాలకు రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈస్ట్ ఇండియా వారు నల్లమల చెంచులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. అడవులను ఏలుకునే అధికారాన్ని చెంచులకే ఇచ్చి వారిని వన సంరక్షకులుగా నియమించారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ప్రత్యేక నినాదంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేద విద్యార్థి కోసం ప్రత్యేక వసతులు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పాఠశాల నిర్వహించింది. ముఖ్యంగా నల్లమల ప్రాంతాలలో పూర్తిగా వెనుకబడి ఉన్న చెంచుల కోసం ఎన్నో కళాశాలలతో పాటు ఇటు పాఠశాల నిర్వహిస్తుంది. ఒకప్పుడు పాఠశాలలకు పిల్లలు రావాలంటే కాస్త ముందు వెనక ఆలోచించేవారు, కానీ ఇప్పుడు మాత్రం పాఠశాల అంటే చాలు పరిగెత్తుకుంటూ వస్తున్నారని ఉపాధ్యాయులు సైతం సెలవిస్తున్నారు. ఇదే విధంగా ముందుకు కొనసాగితే ఖచ్చితంగా చెంచుల్లో బంగారు భవిష్యత్తు విద్యతో సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కర్నూలు జిల్లాలో మొత్తం 42 చెంచుగూడాలున్నాయి. 14 మండలాల పరిధిలో 8160 మంది చెంచులు నివాసం ఉంటున్నారు. అక్షరాస్యత 32% అంటున్నా 12% మించదని అనధికారిక అంచనా. ఇప్పటికీ రవాణా సౌకర్యం లేని గూడాలు చాలా ఉన్నాయి. గిరిజనులకు విద్యపై సరైన అవగాహన కల్పించినా, వారిని విద్యావంతులను చేసినా ప్రస్తుత సమాజంపై కనీస అవగాహన వస్తుందన్న సంకల్పంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పక్కా భవనాలతో ప్రత్యేకంగా పాఠశాలలను నిర్మించారు. వీటిలో ఉపాధ్యాయులుగా గిరిజన చెంచులనే నియమించారు. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితుల్లో వారి ఆలోచన విధానంలో మార్పు మొదలైందంటున్నారు ఉపాధ్యాయులు. ఇప్పుడు చాలా వరకు పర్వాలేదు సార్, వాళ్ళు కూడా బాగానే చదువుతూ ఉన్నారు. మిగతా బయట ఉన్నటువంటి పిల్లలతో పోటీ అంత లేకపోయినా వీళ్ళతో దాదాపుగా వాళ్ళు కూడా అంత రేంజ్లో అభివృద్ధి చేయడానికి వీళ్ళు కూడా బాగానే చదువుతూ ఉన్నారు సార్. ఇక్కడ ఉండేది ఓన్లీ పీటీసీ కాబట్టి వీళ్ళు కూడా కొంత బాగా చదువుకునే వాళ్ళను అటు రెసిడెన్షియల్ స్కూల్లోనూ, అటు బీఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లోనూ, అటు గురుకుల పాఠశాలను తీసుకుపోయి చేరిస్తే వాళ్ళతో సమానంగా దాదాపు వీళ్ళు చదువుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ప్రస్తుతం ఐటీడీఏ పరిధిలో గిరిజన చెంచులకు 6 గురుకుల పాఠశాలలు, 2 జూనియర్ కళాశాలలు, 3 మినీ గురుకులాలు, 66 గిరిజన ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఈ విద్యాలయాల్లో అధికారిక లెక్కల ప్రకారం 3447 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. భవిష్యత్తులో మిగిలిన గిరిజనేతర పిల్లలకు పోటీగా తమ పిల్లలు కూడా విద్యలో ముందుంటారని, ఆ రకమైన విద్యను తమ పిల్లలకు అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గిరిజన ఉపాధ్యాయులు. శ్రీశైలం ఐటీడీఐని ఏర్పాటు చేసి ప్రిమిటివ్ ట్రైబుల్కు ఏర్పాటు చేసినందువల్లనే మాకు ప్రత్యేకంగా టీచర్ పోస్టులు ఇచ్చినందుకు దాన్ని మేము ఉపయోగించుకొని మా పిల్లలకి మేము ఏ విధంగా చదువు చెప్తే వాళ్ళు ఇంకా మాకన్నా ఎక్కువ చదువులు చదువుకుంటారనే ఆశతోటి మేము ఆ గట్టి నిర్ణయాన్ని దగ్గర పెట్టుకొని పిల్లలకందరికీ ప్రతిరోజు కూడా ఏ విషయాన్ని చెప్తే వాళ్ళు ముందుకు వస్తారు, ఏ విషయాన్ని చెప్తే వాళ్ళు పరిశుభ్రంగా తయారై ఇంకా ఎదగాలనే కోరికతోటి ఉంటారు అని తల్లిదండ్రులకు కూడా మేము కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం సార్. వాళ్ళు అంగన్వాడీ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకు బొమ్మలు వాటితోనే కాలం సరిపోయాయి సార్. వాళ్ళకు ఇంకా మా కాడికి వచ్చినాక మేము చుక్కల ద్వారా పిల్లలకు బోర్డు మీద కలపడం, రాపియడం ఇవన్నీ జరుగుతుంది. పిల్లలకు కూడా కొంచెం పోటీ తత్వం మేము ఎలా చదువుకున్నామని పిల్లలకు కూడా మేము చదువుకున్న రోజులు ఎట్లా చదివినామో అట్లా వాళ్ళకు కూడా చెప్తున్నాం సార్. చెంచు గిరిజన పిల్లలు సైతం తాము కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్తామంటున్నారు.
తెలుగు, లెక్కలు, ఇంగ్లీష్, సోషల్ సార్. మరి బాగా చదువుకుంటావా? మీ అమ్మలకి ఏమని చెప్తావు మరి? బాగా చదువుకొని టీచర్ అయితే. ఎక్కాలొచ్చా చెప్తావా? ఇంకా ఏమొస్తాయి నీకు? పదాలు. పెద్దనాక ఏమవుతావు నువ్వు? పోలీస్. పోలీస్. ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్షరాస్యత లేకున్నా ఇప్పుడిప్పుడే గిరిజన చెంచులు విద్యాలయాలకు వెళ్లటం, వారిని పనికి పంపకుండా పాఠశాలకు పంపాలన్న ఆలోచన తల్లిదండ్రులకు రావటం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవాలి. చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా శాఖలు ఏర్పాటు చేసినా వాటి అమలు మాత్రం అంతంత మాత్రమే కొనసాగుతోంది. మరోపక్క అడవుల్లో ఉన్నప్పుడు తమను జనజీవన స్రవంతిలోకి కలవాలని చొరవతో పిలుపునిచ్చిన అధికారులు మాత్రం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెంచులు. తాతల కాలం నాడు నిర్మించిన భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకుంటుంటే తాము బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఒకసారి స్పందించి సౌకర్యాలు కల్పన చేయాలని కోరుతున్నారు. మన నల్లమల చెంచులు ఆదిమ మానవులకు అసలైన వారసులంటూ ఘనంగా చెప్పే ప్రభుత్వాలు వారిని ఆధునిక ప్రపంచంలోకి ఆహ్వానించి గొప్ప పని చేశామని చెప్పుకుంటున్నాయి. వారికి ఉపాధి కల్పించి ఆవాసం ఏర్పాటు చేస్తామని చెప్పాయి. కానీ తీరా సర్కారు మాట నమ్మి కీకారణ్యం వదిలి వస్తే వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా కష్టాల పాలు చేస్తున్నారు. చట్టపరంగా 698 మంది చెంచులకు 1800 ఎకరాల భూమిని కేటాయించారు అధికారులు. ప్రస్తుతం 348 మంది చెంచులు సాగు చేస్తున్న భూమి 1033 ఎకరాలు మాత్రమే. అవన్నీ పండ్ల తోటలే. 2005-6లో 829 ఇందిరా ఆవాస్ యోజన ఇళ్లు కేటాయిస్తే 520 ఇళ్లు పూర్తి కాకుండానే కూలిపోయే స్థితికి చేరుకున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకేం పని లేదు సార్, కూలి పని. ఇంకా ఇక్కడే కొండకు పోతాము, ఇంకెక్కడ కూలి వాళ్ళు పిలిస్తే మిరపకాయలు అది ఇది పిలిస్తే అట్టపోతాం సార్ ఊర్లకి. రేటు లేదు సార్. ఇప్పుడు మీకు చేలు లేవు, మరి మీ జీవనోపాధి ఎట్లా బతుకుతారు మీరు? సార్ కొండకు పోవాలి, చుకుంట పార్లర్లు పాలగడలు తవ్వుకుండాలి. తవ్వుకుంటే ఉపాధి పని సంవత్సరమైంది ఆగిపోయి రాలే. ఉపాధి పాలగడలకు పోవాలి, కొండ పని చేసుకున్నాలి. మామిడిపాకు ఉందండి, మామిడిపాకు లేదు. ఇస్తరాకు ఆకు లేదు. వర్షాలు ఉంటే ఇస్తరాకు ఉండు, ఇస్తరాకు అమ్ముకు వేసుకుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న ఆదివాసీలు సమాజంలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నారు. తమ హక్కుల గురించి తెలుసుకుంటున్నారు. దానిపై అధికారులను, నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. భూములు ఇచ్చినా పంటలు పండించేందుకు నీరు లేదని, బోర్లు వేసుకున్నా కరెంటు లేదని, 3 ఫేజ్ కరెంటు కోసం తాత ముత్తాతల కాలం నుంచి అడుగుతున్నా ఇంతవరకు దిక్కులేదని చెంచు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి పోరాడితే ఇప్పుడు తమకు సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చిందని, 3 ఫేజ్ కరెంట్ తమ మనవళ్లకైనా వస్తుందో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అక్కడి యువకులు. అప్పుడు అడిగినారంట మా తాత వాళ్ళు, కరెంట్ ఇష్టంలే, 3 ఫేజ్ కరెంట్ ఇష్టంలే అన్నారంట. ఇప్పుడే సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చింది. అప్పుడు అడిగింది మా తాతలు అడిగింది కరెంటు, ఇప్పుడు వచ్చింది. నా కన్న కొడుకులకు రావచ్చేమో చెప్పలేము. అది 3 బస్సు. మొత్తానికి ఎవరెన్ని చెప్పినా చెంచు గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేకున్నా అధికారుల అలసత్వంతో గిరిజన పథకాలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయి. వారి అభివృద్ధి సంగతి తర్వాత ముందు ఈ అరుదైన గిరిజన తెగలు రోగాల బారిన పడి అంతరించిపోకుండా వారికి విద్య, వైద్య సదుపాయాలు తక్షణం అందేలా చూడాలి. అలా జరిగినప్పుడే గిరిజన అభివృద్ధి కోసం పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చుకు ఓ ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం కేవలం అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో వారి స్థితిగతులను పరిశీలిస్తే పరిస్థితిలో తప్పక మార్పొస్తుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారని, చెంచు గిరిజన కుటుంబాలకు అండగా ఉండి వారి అభివృద్ధికి సహకరిస్తారని మనము ఆశిద్దాం. అడవి తల్లి బిడ్డలమమ్మ సందామామా, అన్నం పుణ్యం ఎరగానోళ్ళం సందామామా. అధికారుల అలసత్వం వీడి రాజకీయ నేతలు నిర్లక్ష్యం వదిలిన నాడే గిరిజనులకు పట్టిన గ్రహణం వీడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సమీకృత గిరిజనాభివృద్ధి పేరు మీద ప్రభుత్వం కోట్ల రూపాయల గిరిజనులకు ఖర్చు పెడుతున్నా వాటి ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మరోపక్క జనజీవన స్రవంతిలోకి తాము కలిసిన జనాలకు అందే సౌకర్యాలు తామకు ఏమాత్రం అందటం లేదని వాపోతున్నారు గిరిపుత్రులు.
మరి ఇప్పటికైనా అధికారులు నేతలు కళ్ళు తెరిచి గిరిపుత్రులకు అందాల్సినటువంటి ప్రతి సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారించి వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM టీవీ, శ్రీశైలం, కర్నూలు జిల్లా.